నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. బండి భగీరథ్ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యావత్ భారతదేశం అంతటా హాట్ టాపిక్గా మారింది. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకుపై పోక్సో కేసు నమోదు కావడం, ముఖ్యమంత్రి స్వయంగా విచారణకు ఆదేశించడం ఈ కేసు తీవ్రతను చెప్తూ ఉంది. అయితే ఈ కేసులో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు నిరంజన్ రెడ్డి. అసలు ఎవరి నిరంజన్ రెడ్డి? ఒక ఎంపీగా, లాయర్గా, ప్రొడ్యూసర్గా ఆయనకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి? అల్లు అర్జున్ను గట్టెక్కించిన ఈయన ఇప్పుడు భగీరథ్ను కాపాడగలరా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. కేసు ఏదైనా, ఎదురుగా ఉన్నది ఎవరైనా, ఎంతటి వారైనా, తన వాదనతో కోర్టుని మెప్పించగల దిగ్గజ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఇటీవల పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కసలట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఊరట లభించిందంటే ఇది ఆయన వాదన పుణ్యమే అంటారు ఆయన ఫ్యాన్స్. హైకోర్టులో బన్నీకి మధ్యంతర బెయిల్ ఇప్పించడంలో నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే పదునైన వాదనలను బండి భగీరథ్ తరపున వినిపించబోతున్నారు. నిరంజన్ రెడ్డి కేవలం లాయర్ మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ కూడా. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. గతంలో జగన్ ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్టమైన కేసులని లీగల్గా హ్యాండిల్ చేస్తున్న అనుభవం ఈయన సొంతం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నిరంజన్ రెడ్డికి చిత్ర పరిశ్రమతో లోతైన అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య వంటి భారీ చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సినిమా గ్లామర్ ప్రపంచానికి, కోర్టు రూమ్ డ్రామాకు రెండిటికి ఆయనకు సమానమైన పట్టుంది. అల్లు అర్జున్ కేసును ఆయన స్వీకరించడానికి ఈ సినీ అనుబంధం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు భగీరథ్ కేసు నిరంజన్ రెడ్డికి ఒక పెద్ద సవాల్. అవును, ఒక పెద్ద సవాల్. పోక్సో చట్టం. ఇది అత్యంత కఠినమైన చట్టం. ఇందులో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. దాంతోపాటు పొలిటికల్ ప్రెషర్. తెలంగాణ సర్కార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అండ్ ఇక్కడ మాట్లాడుకుంటున్న అంశం పరారీ. భగీరథ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం నిరంజన్ రెడ్డి చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరం. ఒకవైపు సీనియర్ అడ్వకేట్, ఇంకొక వైపు రాజ్యసభ ఎంపీ, ఇంకొక వైపు సినీ నిర్మాత. ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన నిరంజన్ రెడ్డి ఎంట్రీతో బండి భగీరథ్ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. పుష్ప 2 కేసులో అల్లు అర్జున్కు రిలీఫ్ ఇచ్చినట్టే ఇక్కడ కూడా మ్యాజిక్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. బండి భగీరథ్ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యావత్ భారతదేశం అంతటా హాట్ టాపిక్గా మారింది. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకుపై పోక్సో కేసు నమోదు కావడం, ముఖ్యమంత్రి స్వయంగా విచారణకు ఆదేశించడం ఈ కేసు తీవ్రతను చెప్తూ ఉంది. అయితే ఈ కేసులో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు నిరంజన్ రెడ్డి. అసలు ఎవరి నిరంజన్ రెడ్డి? ఒక ఎంపీగా, లాయర్గా, ప్రొడ్యూసర్గా ఆయనకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి? అల్లు అర్జున్ను గట్టెక్కించిన ఈయన ఇప్పుడు భగీరథ్ను కాపాడగలరా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. కేసు ఏదైనా, ఎదురుగా ఉన్నది ఎవరైనా, ఎంతటి వారైనా, తన వాదనతో కోర్టుని మెప్పించగల దిగ్గజ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఇటీవల పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కసలట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఊరట లభించిందంటే ఇది ఆయన వాదన పుణ్యమే అంటారు ఆయన ఫ్యాన్స్. హైకోర్టులో బన్నీకి మధ్యంతర బెయిల్ ఇప్పించడంలో నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే పదునైన వాదనలను బండి భగీరథ్ తరపున వినిపించబోతున్నారు. నిరంజన్ రెడ్డి కేవలం లాయర్ మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ కూడా. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. గతంలో జగన్ ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్టమైన కేసులని లీగల్గా హ్యాండిల్ చేస్తున్న అనుభవం ఈయన సొంతం.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిరంజన్ రెడ్డికి చిత్ర పరిశ్రమతో లోతైన అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య వంటి భారీ చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సినిమా గ్లామర్ ప్రపంచానికి, కోర్టు రూమ్ డ్రామాకు రెండిటికి ఆయనకు సమానమైన పట్టుంది. అల్లు అర్జున్ కేసును ఆయన స్వీకరించడానికి ఈ సినీ అనుబంధం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు భగీరథ్ కేసు నిరంజన్ రెడ్డికి ఒక పెద్ద సవాల్. అవును, ఒక పెద్ద సవాల్. పోక్సో చట్టం. ఇది అత్యంత కఠినమైన చట్టం. ఇందులో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. దాంతోపాటు పొలిటికల్ ప్రెషర్. తెలంగాణ సర్కార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అండ్ ఇక్కడ మాట్లాడుకుంటున్న అంశం పరారీ. భగీరథ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం నిరంజన్ రెడ్డి చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరం. ఒకవైపు సీనియర్ అడ్వకేట్, ఇంకొక వైపు రాజ్యసభ ఎంపీ, ఇంకొక వైపు సినీ నిర్మాత. ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన నిరంజన్ రెడ్డి ఎంట్రీతో బండి భగీరథ్ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. పుష్ప 2 కేసులో అల్లు అర్జున్కు రిలీఫ్ ఇచ్చినట్టే ఇక్కడ కూడా మ్యాజిక్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. బండి భగీరథ్ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యావత్ భారతదేశం అంతటా హాట్ టాపిక్గా మారింది. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకుపై పోక్సో కేసు నమోదు కావడం, ముఖ్యమంత్రి స్వయంగా విచారణకు ఆదేశించడం ఈ కేసు తీవ్రతను చెప్తూ ఉంది. అయితే ఈ కేసులో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు నిరంజన్ రెడ్డి. అసలు ఎవరి నిరంజన్ రెడ్డి? ఒక ఎంపీగా, లాయర్గా, ప్రొడ్యూసర్గా ఆయనకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి? అల్లు అర్జున్ను గట్టెక్కించిన ఈయన ఇప్పుడు భగీరథ్ను కాపాడగలరా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. కేసు ఏదైనా, ఎదురుగా ఉన్నది ఎవరైనా, ఎంతటి వారైనా, తన వాదనతో కోర్టుని మెప్పించగల దిగ్గజ న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఇటీవల పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కసలట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఊరట లభించిందంటే ఇది ఆయన వాదన పుణ్యమే అంటారు ఆయన ఫ్యాన్స్. హైకోర్టులో బన్నీకి మధ్యంతర బెయిల్ ఇప్పించడంలో నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే పదునైన వాదనలను బండి భగీరథ్ తరపున వినిపించబోతున్నారు. నిరంజన్ రెడ్డి కేవలం లాయర్ మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ కూడా. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. గతంలో జగన్ ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్టమైన కేసులని లీగల్గా హ్యాండిల్ చేసిన అనుభవం ఈయన సొంతం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిరంజన్ రెడ్డికి చిత్ర పరిశ్రమతో లోతైన అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య వంటి భారీ చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సినిమా గ్లామర్ ప్రపంచానికి, కోర్టు రూమ్ డ్రామాకు రెండిటికి ఆయనకు సమానమైన పట్టుంది. అల్లు అర్జున్ కేసును ఆయన స్వీకరించడానికి ఈ సినీ అనుబంధం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు భగీరథ్ కేసు నిరంజన్ రెడ్డికి ఒక పెద్ద సవాల్. అవును, ఒక పెద్ద సవాల్. పోక్సో చట్టం. ఇది అత్యంత కఠినమైన చట్టం. ఇందులో బెయిల్ రావడం అంత ఈజీ కాదు. దాంతోపాటు పొలిటికల్ ప్రెషర్. తెలంగాణ సర్కార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అండ్ ఇక్కడ మాట్లాడుకుంటున్న అంశం పరారీ. భగీరథ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం నిరంజన్ రెడ్డి చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికరం. ఒకవైపు సీనియర్ అడ్వకేట్, ఇంకొక వైపు రాజ్యసభ ఎంపీ, ఇంకొక వైపు సినీ నిర్మాత. ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన నిరంజన్ రెడ్డి ఎంట్రీతో బండి భగీరథ్ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. పుష్ప 2 కేసులో అల్లు అర్జున్కు రిలీఫ్ ఇచ్చినట్టే ఇక్కడ కూడా మ్యాజిక్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.